हरे कृष्ण हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी दंडवत प्रणाम हरे कृष्ण माता जी दंडवत हरे प्रणाम। कृष्ण माता जी दंडवत प्रणाम माता जी हरे कृष्ण माता जी हरे दंडवत कृष्ण प्रणाम माता जी हरे कृष्ण माता जी हरे दंडवत कृष्ण प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతం అండి ఈరోజు ఎవ్రీడే తెలుగు కార్యక్రమానికి. సో మనం స్టార్ట్ చేసేదానికి ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ మనం తలుచుకొని విల్ టేక్ అప్ బ్లెస్సింగ్స్. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, पांचतत्व की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, नरसिंह भगवान की जय, जय चैतन्य की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्शेषशून्यवादे पाश्चात्यदेशतारिणे. जय कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ అండి. ఈ రోజు మనం చూడబోయే శ్లోకం హరే కృష్ణ మాతాజీ అందరు మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. అందరు మ్యూట్ చేసుకోండి మాతాజీ. యా ఈ రోజు మనం చూడబోయే శ్లోకం 2వ చాప్టర్ నుంచి 57 శ్లోకం. సచోత్ మాతాజీ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ కొంచెం మ్యూట్ చేసుకుంటారా? యా థ్యాంక్ యూ. ఈరోజు మనం చూడబోయే శ్లోకం 2.57. మీ దగ్గర ఉంటే భగవద్గీత తీసుకోవచ్చు. యర్వత్రాణబి స్నేహస్ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యర్వత్రాణబి స్నేహస్ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మాతాజీ ఒకసారి ఎవరన్నా మీనింగ్ చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. జీ లక్ష్మి. చదవండి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం గాని తృణీకరించడం గాని చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరముగా నిలిచినట్టు వాడు. భాష్యం చదవమంటారా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. ట్రాన్స్లేషన్ ఒక్కటే చాలు. ఎవరైనా మళ్ళీ ఇంకొకసారి శ్లోకం అండ్ ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. నేను చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. యః సర్వత్రానపి స్నేహస్తా తత్రావ్యాశుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకరు ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. ప్రభుజీ చదవండి. ప్రభుజీ చదవండి. ప్రభుజీ చదవండి. యః సర్వత్రా నపి స్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనువాదం చదవండి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. ట్రాన్స్లేషన్ ఇంకోసారి చదవండి. చదవండి ట్రాన్స్లేషన్. ఈ భౌతిక జగత్తులో తనకు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానమున సుస్థిరుడై ఉండును.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. హరే మనకి కృష్ణ. ఇప్పుడు స్వామివారు స్థిత ప్రజ్ఞుడి గురించి మాట్లాడుతున్నారు. దీనికి ముందు శ్లోకంలో, నిన్న శ్లోకం దీనికి ముందుది అనుకుంటా మనం విన్నది కదా. సో దాంట్లో ఏమన్నారు, స్థిత ప్రజ్ఞుడు అన్నవాడు ఎలా మాట్లాడతాడు అని అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో స్వామివారు అంటున్నారు స్థితప్రజ్ఞ వాడు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఇప్పుడు ప్రజ్ఞ అన్న ఆ స్థితిలో ఉన్నవారు ఏదైతే మాట్లాడకుండా ఉంటున్నారు అని అనేది చెప్తున్నారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. మనం అందరం కూడా డే టు డే లైఫ్లో మనం ఇది పాటియాలన్నమాట. ఇక్కడ ఏమన్నారు, ఎస్ సర్వత్రాణభి స్నేహస్. ఈ ఒక భౌతిక జగత్తులో కదా అందరూ ఎలా ఉన్నారు, దాంట్లో స్థితప్రజ్ఞ, ఆ ఒక కాన్షియస్, ఆ ఒక స్టడీ కాన్షియస్లో ఉన్నవాడు ఏమంటున్నారు, అలాంటి స్థితప్రజ్ఞ అన్నవాడు దేనివల్ల ఎఫెక్ట్ కాడంట. దేనివల్ల అంటే ఎలాంటి వల్ల, సెకండ్ లైన్లో చెప్తున్నారు, తత్ ప్రాప్య శుభ శుభం అశుభ శుభం అంటున్నారు. దేనివల్ల ఎఫెక్ట్ కాడు. దేనివల్ల అంటే ఏదైతే మంచిదైతేనూ సరే, చెడు అయితేనూ సరే, దేనివల్ల కూడా అలాంటి స్థిత ప్రజ్ఞ అన్నవాడు ఎఫెక్ట్ అయినది ఉండనే ఉండదు, ఎఫెక్ట్ కానే కాడు అంటున్నారు. తర్వాత నాభినందతి నా ద్వేష్టి అని అంటే, ఇప్పుడు ఒక మంచి జరుగుతుంది అని అనుకోండి, ఏదన్నా చాలా మంచిది, దాన్ని గొప్పగా చెప్పడం కానీ, చెప్పిన వాళ్ళని సంతోష పెట్టాలని మళ్ళీ కౌంటర్గా మాట్లాడడం కానీ ఏది ఉండదు. మంచి జరిగితేను ఓకే, చెడు జరిగితేను ఓకే అన్న ఒక ఆ స్థితి ఉన్నవారే స్థితప్రజ్ఞ. మాటలు కూడా అలాగానే ఉంటుందని అంటున్నారు. సో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అలాంటి ఒక వ్యక్తే ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్లో ఫిక్స్ అయిన వారు అని స్వామివారు ఇక్కడ అంటున్నారు. ఇది మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ ఒక భౌతిక జగత్ కదా, భవసాగరం అంటున్నారు కదా, ఇది ఎలాంటిది, ఇది మనకు పర్మనెంటా, మనకి ఈరోజు మనం సంతోషంగా ఉంటున్నాం అని అంటే పర్మనెంట్గా ఇలాగానే ఉంటున్నామా? కాదు. స్వామివారు చెప్పారు కదా, ఇది దుఃఖాలయం, తర్వాత ఏమంటున్నారు, అశాశ్వతం, టెంపరీ ఇది అని అన్నారు కదా. దుఃఖాలయమే. ఈరోజు కొంచెం కష్టం వచ్చిందంటే తప్పకుండా ఆ సుఖం అన్నది, హ్యాపీనెస్ అన్నది దాన్ని ఫాలో అయ్యి వస్తుంది. శీతోష్ణ సుఖ దుఃఖదా అని ఎలా, ఇప్పుడు మనకు వర్షాకాలం అయిపోయినాక తర్వాత ఇంకా ధనుర్మాసం వచ్చిందంటే చలి కదా, చలి తర్వాత మళ్ళీ మనకేమొస్తుంది, ఇంకా హోలీ పండగలు అవన్నీ ఎలా, స్ప్రింగ్ సీజన్ కదా, స్ప్రింగ్ సీజన్, మళ్ళీ సమ్మర్, ఇలా అలా సీజన్స్ మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి వర్షాకాలం వచ్చింది, ఇంక చాలా ఇదిగా ఉంది, మనకు చలికాలం వద్దు, మనం ఎండాకాలం వస్తే బాగుంటుందని అనుకుంటే అది వస్తుందా? కాదు. ఇట్ విల్, అది ఆ క్రియేషన్ అట్నే అది వస్తుంది. అది అలాగానే ఈ హ్యాపీనెస్, డిస్ట్రెస్, సుఖం, కష్టం అన్నది అది మారి వస్తూనే ఉంటుంది. దానికోసం వచ్చేసి ఎవరు దాన్ని పట్టించుకొని ఉండకూడదు. ఎందుకంటే ఫస్ట్ తన స్థితి ఏంటి అని నేను తెలుసుకోవాలా. మనం ఏంటి, మనం స్పిరిట్ సోల్ కదా, మనం ఈ ఒక దేహం కానే కాదు. అది గుర్తుపెట్టుకొని మనం వచ్చేసి ఈ స్పిరిట్ సోల్ అంటే ఏంటి, మన జీవాత్మ పరమాత్ముడికి, ఆ ఒక దేవాది దేవుడికి ఎప్పుడు సేవకుడుగా ఉండాలి. మనము స్వామివారి సేవలో ఉండాలా. స్వామి వారి సంతోషాన్ని కోసమే మనం ఏది చేస్తేనూ చెయ్యాలి అన్న ఆ ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నదంటే ఆ స్థితప్రజ్ఞ స్టేజ్ అన్నది డెఫినెట్. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అదే అంటున్నారు. డిస్ట్రెస్, కష్టాలు అన్నటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 3 టైప్స్ ఆఫ్ క్లేశాలు ఏంటి, ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక. సో ఇది మనము కాపాడుకోవాలా మనల్ని అంటే కాపాడుకుండేదానికి లేదు. అందుకని సంతోషం వస్తుంది, ఎంజాయ్ చేసేదానికి లేదని అంటే అది వస్తుంది, అది అంతే. స్థితప్రజ్ఞ స్టేజ్లో ఉండేవాడు ఎలా ఉంటాడంటే, ఎంత సంతోషంగా, ఇప్పుడు ఎవరన్నా ప్రభుపాల్ వారు ఎగ్జాంపుల్కి ఏం చెప్పారంటే,
ఆయన్ని చూడడానికి చాలా మంది బయట భక్తులందరూ వస్తూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చేటప్పుడు చాలా ప్రభుపాదులకి ఫ్రూట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఏంటంటే స్వీట్స్ అన్నీ తీసుకొచ్చేవారంట. తీసుకొచ్చి ప్రభుపాద్కి స్వామీజీ మీరు ఎంత గొప్ప వ్యక్తి అని ప్రభుపాదుల్ని భలే పొగిడేవారంట. కరెక్ట్ కదా. మనం కూడా ఎలా అప్పుడు ప్రభుపాదులు వారు సో అవన్నీ ఆయనకు తెలుసు. అందుకోసం వాళ్ళని పొగిడిన పాటనే చాలా నన్ను పొగుడుతున్నారు అన్న ఒక అలాంటి మాటలు కూడా మాట్లాడారంట ఆ స్థిత ప్రజ్ఞ స్టేజ్లో ఉండేవారు. అందుకనే స్వామివారు ఇక్కడ ఎలాంటి మాటలు అయితే మాట్లాడాడు ఆ స్థిత ప్రజ్ఞ అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో ఏదన్నా మంచిగా అంత గ్లోరిఫై చేసినట్టు ఉన్నప్పటికీ ఆ స్థిత ప్రజ్ఞ ఎలా ఉంటాడంటే బ్యాలెన్స్డ్గా కామ్గా ఉంటాడని అంట. తర్వాత ఓకే ఇది బాగుంది, అంతా గొప్పగా చెప్తున్నారు, అంతా ప్రైజ్ చేస్తున్నారు, ఇది బాగుంది. సరే వాట్ ఈస్ ద అదర్ సైడ్? అదర్ సైడ్ అంటే బ్యాడ్ థింగ్స్ హ్యాపెనింగ్. బ్యాడ్ థింగ్స్ అంటే ఇంకా అలాంటి వ్యక్తిని ఎంత కర్స్ చేస్తేను, ఎంత తప్పు మాటలతో తిట్టి ఏం తప్పైనాటి అన్నీ చేస్తే కూడా ఆ ఒక వ్యక్తి ఏమీ చెప్పడంట, గమ్ముని సైలెంట్గా హీ విల్ టేక్ ఇట్ అంట. ఈవెన్ బాగా వేసి కొడితే కూడా అలాంటి వ్యక్తి ఏమీ మాట్లాడంట, అంత కామ్గా ఉంటాడంట. మనమే ఎగ్జాంపుల్కి హరిదాస్ ఠాకూర్ ఎలాంటి వారు, ఆయన నామాచార్య హరిదాస్ ఠాకూర్ అని అంటాం కదా. సో హరిదాస్ ఠాకూర్ వారు వచ్చేసి ఒక ముస్లిం ఫ్యామిలీలో ఉంటారనమాట. ఆయన అక్కడ ఘాజీ ఆ ముస్లిం ఘాజీ అతనికి వచ్చేసి భయం వచ్చేసింది, ఎక్కడ హరిదాస్ అందరినీ వైష్ణవుడిగా మార్చేస్తాడనని. ఘాజీ ఏమన్నాడు, ఈ హరిదాస్ని బాగా కర్రతో ఒక ఇది ఉంటుంది కదా, ఆ విపింగ్ స్టిక్ అని, దాంతో బాగా కొట్టి తన్ని ఆ గంగలో తీసుకెళ్ళి పారేసేయండి అని వాళ్ళ సర్వెంట్స్ అన్నీ చెప్పారు. సో హరిదాస్ ఠాకూర్ని అంత కొట్టారనమాట మార్కెట్ ప్లేస్లో. మనందరికీ ఆ స్టోరీ కూడా తెలుసు కదా. సో హరిదాస్ ఠాకూర్ వారు ఏమన్నా ఒక్క మాట మాట్లాడారా, యూ సిన్ఫుల్ పర్సన్స్, పాపిష్టి వాళ్ళ మీరెందుకు ఇలా చేస్తున్నారని ఒక్క మాట మాట్లాడలేదు ఆయన కదా. సో అలా ఉంటారు ఆ స్థిత ప్రజ్ఞ స్టేజ్లో ఉండేవాళ్ళు. ఎలా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాట్లాడేదానికి మాట్లాడిన అంటున్నారంటే వాళ్ళకు తెలుసు మనము ఈ ఒక దేహం కాదు, వీఆర్ నాట్ దిస్ బాడీ, మనం స్పిరిట్ సోల్ అనేది తెలుసు కదా. ఈ ఒక దేహము ఇట్ ఈస్ టెంపరరీ, ఇది నా హన్యతే నా హన్యమానే శరీరే, రైట్. ఈ ఒక బాడీ ఇది టెంపరరీ. అయితే ఆ స్పిరిట్ సోల్ మనము ఆ ఒక స్పిరిట్ సోల్ అన్నది ఆ స్థిత ప్రజ్ఞ స్టేజ్లో ఉన్న వారికి బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే మంచి ఫుడ్ స్టెప్స్ అన్నీ భోజనాలు అన్నీ ఇంకా రకరకాల సేవరీ స్వీట్స్ అన్నీ తీసుకొస్తే కూడా అది తినేటప్పుడు ఏది ఆనందపడుతుంది, ఆ ఒక నాలికనన్నది దాన్ని టేస్ట్ చూసి ఆనందపడుతుంది కదా, అంతే కదా. ఆ నాలికేనా మనము కాదు, ఆ స్థిత ప్రజ్ఞ స్టేజ్లో ఉండే వారికి తెలుసు ఆ నాలిక అనేది ఒక సెన్సెస్, అది నేను కాదు, నేను స్పిరిట్ సోల్ అన్న ఆ డిఫరెన్స్ అక్కడ చాలా బాగా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు అంత డీప్గా దే ఆర్ ఇంటూ దట్. అలా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేదానికి లేదు, అక్కడ వాళ్ళు చెయ్యరు. అలా పర్ఫెక్ట్గా ఆ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్లో ఉంటారు అనమాట. ఇంకా ఎవరన్నా కొడుతున్నారంటే ఆ నొప్పి తీసుకుండేది శరీరమే కదా. దే నో దట్ ఈ ఒక శరీరం పర్మనెంట్ కాదు, టెంపరరీ. నేను ఈ ఒక స్పిరిట్ సోల్ని, ఆత్మని. వాళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉంటుందంటే పరమాత్మ స్వామివారు భగవంతుడిని ఎలా సాటిస్ఫై చెయ్యాలా, ఆయన ఒక సంతోషమే వాళ్లకు టోటల్ ధీమాగా ఉంటుంది. ఫోకస్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫోకస్లో ఉండే వాళ్ళకి ఆ జ్ఞానం కూడా, నాలెడ్జ్ అన్నది ఫిక్స్డ్ అనమాట. ఎలాంటి నాలెడ్జ్? వాళ్ళ ఒక ఫోకస్ స్వామివారి మీద, వాళ్ళ ఒక లక్ష్యం ఏంటి, స్వామివారి దగ్గరికి వెళ్ళి చేరిపోవాలా, ఐ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్ అంటున్నారు కదా.
మనకు ప్రతి ఒక్కసారి ప్రభుపాల్ వారు అదే మనకు దీంట్లో పర్పట్స్లో చెప్తూనే ఉంటారు, గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఆ ఒక లక్ష్యం అన్నది వాళ్ళు ఫిక్స్డ్ అన్నమాట, స్థితప్రజ్ఞ. ఈ నేను ఐ హ్యావ్ టు బ్రేక్ ద సైకిల్. ఈ ఒక జన్మ మరణం అన్న ఒక ఆ సైకిల్లో నుంచి నేను బయటపడి నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి చేరిపోవాలా. స్వామివారు ఒక ప్లెషర్ కోసం నేను ఐ హ్యావ్ టు బీ ద సర్వెంట్ అన్న ఒక మూడ్, దే ఆర్ సో ఫిక్స్డ్ అన్నమాట. స్థితప్రజ్ఞ స్టేజ్లో ఉండేవారు. అందుకని వాళ్ళకి ఆ ఒక శుభం అశుభం ఏది జరిగితేను వాళ్ళ ఒక ఇమ్మీడియట్ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే ఏమీ ఉండదు. వాళ్ళ మాటలు కూడా అలాగే ఉంటుంది. దే విల్ నెవర్ గెట్ క్యారీడ్ అవే. మంచి ఏదన్నా వాళ్ళని వచ్చి పొగుడితేను వాళ్ళు క్యారీ అవే అయిపోయి చాలా సంతోషపడి, ఓ అవునా, ఓ ఓకే దీర్ఘాయుష్మాన అని బ్లెస్ చేయడం అదంతా ఏం లే. వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్లో ఉంటారు అనమాట. మనమే కూడా మనం అనుకోవచ్చు, ఇప్పుడు పెద్ద పెద్ద డిగ్రీలు చదివేటప్పటికి డిగ్రీస్ ఇస్తారనమాట, బాగా గొప్పగా ఫస్ట్ ర్యాంక్, గోల్డ్ మెడల్ అన్ని తీసుకునేటప్పుడు డిగ్రీ ఇచ్చేటప్పుడు మనం పొంగిపోతాం కదా, ఓ వీ గాట్ ఇట్, వీ ఫైనలీ అచీవ్డ్ ఇట్, మనం వీ డిడ్ దిస్ అని మనకు ఎంతో ఆ గర్వం అన్నది మనకు మనసులో వస్తుంది కదా. మనకే కాకుండా మన బిడ్డలు అలా చేస్తే కూడా మనకు ఆ గర్వం మనకు కూడా వస్తుంది కదా. ఓ నేను చేపిచ్చేసాను నా బిడ్డకి అన్నానని ఎందుకు మనకు అలా వస్తుంది? ఇది వచ్చేసి ఇట్ ఇస్ మంచి ఏదన్నా వస్తే కూడా మనము ఏమైపోతున్నాం, మనం క్యారీ అయిపోతున్నాం. మనం మంచి మనకు సంతోషం అన్నది వస్తే కూడా ఎలా క్యారీ అయిపోతున్నాం? ఎందుకంటే మనము ఈ ఒక టెంపరీ అయిన ఒక దేహంతో మనము కంపేర్ రిలేట్ చేసుకుంటున్నాం మనం కదా. ఆ రిలేట్ ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో ఇంకా ఆ బంధనాల్లో చిక్కిపోతాం, మనం బయటికి పడలేము. అందుకోసమే ఈ ఒక జన్మ మృత్యు జరా వ్యాధి అన్న సైకిల్లో తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడైతే ఎంత సంతోషం వస్తేనో ఓకే ఈ దేహం ఇది వచ్చింది, ఓకే ఇప్పుడేంటి ఇది టెంపరీ, ఇంకా అంతేనా, ఈ దేహం నశించుతుందా లేదా? తప్పకుండా కదా. ఆ నశించేటప్పటికి ఆ డిగ్రీలు ఏంటి, ఆ గొప్పలేంటి అన్నీ దాంతో పాటుకు పోవాల్సిందే కదా. సాక్రటిస్ అన్న ఒక గ్రేట్ ఫిలాసఫర్ అన్నమాట, గ్రీక్ ఫిలాసఫర్. ఆయన వచ్చేసి అందరినీ ఆయన ఒక ఫిలాసఫీ వల్ల అందరినీ మార్చేస్తున్నారని లాస్ట్కి ఆయన్ని ద హయ్యర్ అథారిటీస్ వాళ్ళు పాయిజన్ ఇచ్చి చంపడానికి చూశారు. వాళ్ళు అన్నారు, నువ్వు ఇది చేయలేదంటే నువ్వు ఈ పాయిజన్ తాగాల అని అంటే, నేను ఫిలాసఫికల్గా మాట్లాడేది అది, నేను ఐ కెనాట్ గివ్ ఇట్ అప్, నేను అది వదులుకోలేను. ఆ పాయిజన్ ఓకే నన్ను అది ఏం చెయ్యదు. ఎందుకంటే ఆ సాక్రటిస్ అన్న ఆయనకు తెలుసు, నేను ఈ ఒక స్పిరిట్ సోల్, నాది ఈ బాడీ కాదు, ఇది టెంపరీ అని తెలుసు, నన్ను ఏమి చేయదు. ఈ పాయిజన్ వల్ల నా దేహం ఏమన్నా పడిపోతుంది కానీ, నా దేహం ఏమన్నా నశించిపోతుంది కానీ, నా ఒక ఆత్మ మాత్రం ఎప్పుడు ఇటర్నల్ అది అని ఆ పాయిజన్ కూడా తాగేశారంట ఆ సాక్రటిస్. సో అలా ఉంటుందన్నమాట. కష్టం వస్తేనూ సరే, చాలా ఒక సుఖం వస్తేనూ సరే, ఆ స్థితప్రజ్ఞ అన్నవాడు మాటలు కూడా దానికి తగినట్టే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాంటి వాడే ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అన్న ఒక ప్లాట్ఫామ్లో ఉంటున్నారు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ మనం ఒక స్టోరీ చెప్పుకుంటాం. అందరికీ స్టోరీస్ అంటే భలే చాలా ఇష్టం కదా, సో దట్ మనం రిలేట్ చేసుకోవచ్చు బాగా స్వామివారు చెప్పేది. సో ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నారంట. ఆ రాజు వచ్చేసి ఆ రాజ్యం బాగా పరిపాలిస్తున్నారంట. సో ఆ రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి ఆ ఒక విలేజ్ నుంచి వచ్చి రాజు దగ్గర చాలా కష్టంగా ఉంది రాజా, నన్ను గురించి ఎప్పుడు నానాగా మాట్లాడుతూనే ఉన్నారు, అందరు తప్పులుగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు రాజా, నేనేం చెయ్యాలని తెలియలేదు, నువ్వే నన్ను దీంట్లో నుంచి కొంచెం బయట పెట్టాలా, నువ్వు వెళ్ళి అందరికీ కొంచెం మందలియాలా అన్నట్టు చెప్తూ ఉంటే రాజు అడిగాడంట, అవునా నిజంగానా అందరూ మాట్లాడుతున్నారా? అందరూనా అంటే, అవును రాజా అందరూ మాట్లాడుతున్నారు అని అంటే, సరే నేను నీకు ఒక టెస్టింగ్ పెడతా, నువ్వు ఏది ఎందుకు అని అడగకుండా నేను చెప్పినది నువ్వు చెయ్యాలా, దాని తర్వాత దీనికి గురించి
నీ ఒక ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అని అంటారంట. ఓకే అని ఆ వ్యక్తి కూడా ఒప్పేసుకుంటాడు. అప్పుడు రాజా వచ్చేసి ఒక కుండ నిండు ఆయిల్ నూనె తెచ్చి ఇస్తాడనమాట ఆ వ్యక్తి దగ్గర. ఈ కుండ నిండుకు ఫుల్గా బ్రిమ్ కనుక ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ వచ్చేసి నువ్వు ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా ఈ ఒక ప్యాలెస్ చుట్టూ తిరుక్కొని రావాలి. మళ్ళీ ఇదే స్టార్టింగ్ పాయింట్కు నువ్వు రావాలి. అయితే ఒక్క డ్రాప్ కూడా పడేయకూడదు. దేన్ని? ఆ నూనెని, ఆయిల్ ఏదైతే కొండలో ఉందో అలా పట్టుకొని నువ్వు ఆ ప్యాలెస్ చుట్టూ తిరిగి మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్కి రావాలా. నా ఒక సర్వెంట్స్ అందరూ, ఆ బట్టలు అందరూ నిన్ను చూస్తూ ఉంటారు. నాకు తెలిసిపోతుంది నువ్వు డ్రాప్ చేసావా లేదా, నువ్వు కింద పడేసావా లేదా, ఒక సుక్కన్నాననింది నాకు బాగా తెలిసిపోతుంది. అందుకని ఏమర్చడానికి వీల్లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలా. ఒకవేళ నువ్వు ఒక డ్రాప్ అన్న కింద పడేసినవంటే నీ తలని నరికేస్తానని రాజు అన్నాడంటే ఈ వ్యక్తికి భయం వేసింది. ఇదేందో నేను నన్ను కాపాడుకోవాలా, వీళ్ళ దగ్గర నుంచి అందరూ నానాగా మాట్లాడుతున్నారు అని అనుకోని నేను వస్తే రాజేంటి నా తల నరికేస్తానని అంటున్నారు అని భయం వచ్చేస్తుంది. సరే ఇంకా తప్పదు అని ఆ ఆయిల్ నూనె కుండని తీసుకొని పెద్ద ప్యాలెస్, అది కదా ప్యాలెస్ చాలా పెద్దదిగా ఉంటుంది. నిదానంగా ప్రతి ఒక్క అడుగు నిదానంగా వేస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు ఆ ప్యాలెస్ చుట్టూ. తను గమనం అంతా ఆ ఒక నూనె ఆ కుండ మీద, తను ఒక అడుగు మీద ఉంది కానీ గమనం అంతా ఎక్కడా లేదు. మొత్తం ఆ ఫోకస్ అంతా ఆ ఒక నూనె ఆ కుండ కింద పడకుండా నడిచి రావాలి అని నడిచి వస్తున్నాడు. లాస్ట్కి ఒక్క డ్రాప్ కూడా పడేయకుండా వచ్చేసాడు, స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాడు. ఇంక రాజు దగ్గర రాజు చెప్పారు, ఓ వచ్చేసావా నువ్వు, సరే నువ్వు ఒక్క డ్రాప్ కూడా పడేయలేదు, కరెక్ట్గా తెచ్చేసావంటే, ఎలా తెలుసు రాజా నేను ఒక్క డ్రాప్ కూడా పడేయలేదంటే, నేను నా ఒక సర్వెంట్స్ని అందరినీ అన్ని చుట్టూ కాపులాగా పెట్టాను నువ్వు ఎలా వస్తున్నావు అని చూడడానికి. అందుకని నాకు తెలుసు నువ్వు ఏ డ్రాపు పడేయలేదులే, మంచిగా వచ్చావు, నీ తల కాపాడుకున్నావు అని అన్నారంట. సరే ఇంకా ఇదైతే బాగానే ఉంది, నేను అడిగిన ప్రశ్నలకి అన్నీ కొంచెం జవాబు చెప్పు అని రాజు అడిగితే రాజు అన్నాడంట, ఓకే ఇప్పుడు చెప్పు, నిన్ను గురించి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు, ఎవరు మాట్లాడారు అని ఇప్పుడు నాకు చెప్పానంటే, అదేంటి రాజా ఎవరెవరు అసలు ఎవరు ఉన్నారో ఎవరు లేరోనని కూడా నాకు తెలియదు. నా గమనం అంతా నేను ఆ నూనె ఆ కుండలో నుంచి పడేయకుండా నడిచి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి చేరుకోవాలా, నేను నా డెస్టినేషన్ అన్న ఒక గమనంతోనే వచ్చా. నాకు ఎవరు ఏం మాట్లాడారు నన్ను గురించి అనేది తెలియదు రాజా నాకు అని అన్నాడంట. సో ఇప్పుడు తను ఇంకా రాజు అన్నాడంట, ఎప్పుడైతే నీ గమనం దేంట్లో ఉండాలో దాంట్లో ఉంటే పక్కన ఏం జరిగితే ఏమి నీకు అన్నట్టు తను తల కూడా సేవ్ అయిపోయింది కదా. సో దీంట్లో నుంచి మనం తెలుసుకునేది ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద మహారాజ్ చెప్పారు ఈ స్టోరీ, సో అది షేర్ చేస్తున్నా మీతో. ఏం తెలుసుకునేది ఏంటంటే, మన ఫోకస్ ఏంటని ఉండాలి. మనకి ఎన్ని కష్టాలు సుఖాలు ఏది వస్తేనో మనకు అనవసరం కదా. లైక్ ఎందుకంటే అదన్నీ ఏ కష్టాలు సుఖాలు ఏది వస్తేనో అది ఈ శరీరానికే ఉంటుంది, కానీ ఆత్మకి ఏదైతే ఉందో దాన్నే మనము పట్టించుకోవాలని అన్నమాట. సో ఎంత కష్టమైతేను అక్కడ వ్యక్తి తిరిగేటప్పుడు ఎన్నో మంది ఎన్నో రకాలుగా మాట్లాడి ఉండొచ్చు, బట్ తనకి వినిపించలేదు, తను పట్టించుకోలేదు. ఎందుకంటే వాడు ఫోకస్ అంతా దేని మీద ఉండింది, ఆ కుండ మీద ఉండింది. అలాగే మనము ఈ ఒక భక్తి మార్గంలో అడుగులు వేస్తున్నాం, బేబీ స్టెప్స్, నియోఫైట్స్ అన్నమాట మనం అందరం కదా భక్తి యోగంలో. సో మనం ఎలా ఉండాలంటే, మన ఫోకస్ ఏంటి, మన లక్ష్యం ఏంటి అనేది మనకు ఉండాలి. మన ఫోకస్ అంతా మనం స్వామివారి మీద పెట్టాల. కృష్ణుడు స్వామివారు ఒక ప్లెషర్, స్వామివారు ఒక ఆనందం, నేను ఎలా సర్వీస్ చేయాలి ఆయనకి, ఆయన ఒక సంతోషానికి నేను ఏం చెయ్యాలి అని
ఆ ఒక ఫోకస్ అంతా పెట్టామంటే మనకు ఏదైతే ఈ భౌతిక జగత్తులో ఎంత కష్టం సుఖం ఏది వస్తేనో మనము అన్నమాట అది మనకు స్థితప్రజ్ఞ స్టేజ్కు మనం కూడా వచ్చేస్తాం. ఇది వచ్చే స్వామివారు అంటున్నారు, ఓ అదంతా నా వల్ల రాను కాదు అని అంటే అలా కాదు. ఈ భక్తి మార్గంలో మనకు కూడా ఆ ఒక ఆ ఒక పొజిషన్ మనకు కూడా ఇట్ ఇస్ పాసిబుల్. ఎలా పాసిబుల్? మన ఫోకస్ మనకు క్లియర్గా ఉండాలి. ఫోకస్ వచ్చేసి మనకు స్వామివారి దగ్గరికి వెళ్ళి చేరుకోవాలా, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఫోకస్ అంతా కృష్ణ. అండ్ ఎలా ఉండాలో మనము ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో నుంచి ఈ ఒక జన్మ మృత్యు జరా వ్యాధు అన్న ఒక సైకిల్లో నుంచి మనం బయటడాలా అన్న ఒక ఆ సీరియస్నెస్ ఉండాలని అనమాట. సో ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఎవ్రీడే మన భగవద్గీత వినడం, చదవడం, అన్నిటికన్నా పైన చాంటింగ్ అన్నది రెగ్యులర్గా మనం సిన్సియర్గా చేసామంటే సీరియస్గా ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తుంది. సో అన్నీ వచ్చేటప్పటికి మనం కూడా స్థిత ప్రజ్ఞ అన్న స్టేజ్కి మనకు కూడా ఒక రోజు వస్తుంది ఆ స్టేజ్లో ఉండడానికి. సో ఇది ఈరోజు శ్లోకం అండి. స్వామివారు ఎంత చక్కగా స్థితప్రజ్ఞ అన్నవాడు ఎలా మాట్లాడతాడు అని చెప్పారు, ఎలాంటి మాటలైతే మాట్లాడాడు అని కూడా చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ స్వామివారు. ఇది మనకు డే టు డే లైఫ్లో మనం రిలేట్ చేసుకోవాలన్నమాట. భగవద్గీత ఎవ్రీడే వింటున్నామంటే ఓకే ఇదేదో బాగుంది, అంత సాంగీత్యంలో బాగుంది అని కాదు. ఏదైతే మనం వింటున్నామో దాన్ని ఎలా మన లైఫ్లో మనం ఇంబైబ్ చేసుకోవాలా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ మనం ఉన్న స్టేజ్లో నుంచి మనం దాన్ని ఎలా ఇంబైబ్ చేసుకోవాలా అన్నది ట్రై చేస్తూ ఉండాలా. ఒకవేళ కాలేదా పర్వాలేదు, స్వామివారు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మన ఫోకస్ స్వామివారి మీద ఉంది కదా. మనం స్వామివారిని అడగాల, నాకు అలాంటి ఒక ఆపర్చునిటీస్ ఇవ్వవయ్యా, నేను ఫోకస్ కంప్లీట్గా నీ మీద ఉండాలి, నేను డివోషనల్ సర్వీస్ చేసుకోవాలా, మంచిగా సీరియస్గా సిన్సియర్గా చాంటింగ్ చేసుకోవాలి, నేను చదివేటి ఇనేటి అన్నీ నా పర్సనల్ లైఫ్లో కూడా నేను ఫాలో కావాలా, దానికి ఆ తెలివితేటలు ఇవ్వు అని స్వామివారినే అడగాలన్నమాట. మనకి తప్పకుండా స్వామి మనకు హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ మాతాజీస్, ప్రభుస్. ఏదన్నా క్వశ్చన్స్ అండ్ కమెంట్స్ ఉంటే మోర్ దెన్ వెల్కమ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చాలా మంచి ఎగ్జాంపుల్స్ హరే కృష్ణ. చెప్పారండి. ఎలా కాన్సంట్రేషన్ పెట్టాలి